మన చిన్న బిడ్డలను ఎంతో ప్రేమతో, ఎంతో జాగ్రత్తతో కంటికి రెప్పలా కాపాడుకుంటాం. అలాగే సముద్రంలో జీవించే అనేక చేపలు తమ పిల్లలను బహు జాగ్రత్తగా పెంచుకుంటాయి. ఉదాహరణకు క్యాట్ ఫిష్ తన సంతతికి ప్రమాదం సంభవించబోతోందని అనుమానం వస్తే చాలు, తల్లి లేదా తండ్రి చేప వెంటనే నోరు తెరుస్తుంది. అలా తల్లి లేదా తండ్రి చేప నోరు పెద్దగా తెరిచినప్పుడు ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని ఆ పిల్ల చేపలు గ్రహించి వెంటనే నోట్లో దూరిపోతాయి. ప్రమాదం తప్పిపోయిందని గ్రహించాక ఆ తల్లి లేదా తండ్రి చేప నోరు తెరుస్తుంది. వెంటనే ఆ పిల్లలన్నీ వరుసగా బయటకు వచ్చి హాయిగా జీవిస్తాయి. ఈ తల్లిదండ్రి చేపలకు తమ పిల్లలంటే ఎంత ప్రేమ, ఎంత జాగ్రత్త! మరి అట్లయితే నీ పాపము నుండి, శాపము నుండి, దరిద్రత నుండి విడిపించాలని ఈ లోకానికి వచ్చి ఆ సిలువలో నీకై మరణించిన యేసు ఎంత ప్రేమ గలవాడో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో గమనించావా? పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 54:10. కష్టము, శ్రమ, భయము సంభవించినప్పుడు ఆ చేప పిల్లలు తమ తల్లిదండ్రుల చెంత చేరి సురక్షితంగా ప్రమాదమును, కీడును తప్పించుకున్నట్లు దిగులుతో, వేదనతో, భయముతో బాధపడుతున్న నీవు కూడా మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే నీ కొరకు మరణించిన దేవుని ఆశ్రయించుట మేలు. కీర్తనలు 118:8 అని తలచి నా దాగు చోటు ఆయనే అని గ్రహించి కీర్తన 18:6 నిన్ను కాపాడు యెహోవా కునుకొడు నిద్రపోడని గుర్తుంచుకొని నేడే ఆయన చెంత చేరి ఆయన సన్నిధిలో ఉన్న నెమ్మది, సమాధానం, భద్రతను నీవు పొందుకోవాలి. చింత, నిరుత్సాహము ఈ రెండు సాతాను యొక్క సహోదరులే. వాటిని మీ ఇంటికి రానియకండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.